సౌకర్యాన్ని మన ఈ మైక్రో ఇరిగేషన్ సిస్టంలో పంపిస్తే బంగారం వంటి పంటలు పండించగలిగినటువంటి గ్రామాలు ఉంటే ఇవాళ ఆ ఊరితో సహా మొత్తం రెండో పూలింగ్ అంటూ ఉన్నారు. అవసరమైనప్పుడు తీసుకో, తప్పులేదు దాంట్లో. కానీ ఇక్కడ ప్రభుత్వం రెండవ దశలో చేయబోతా ఉంది. ఏంటి అని వాళ్ళే చెప్పేది ఏంటంటే ఒలింపిక్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి చేసి భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడలు నిర్వహించే విధంగా అభివృద్ధి చేయాలి అని సీఎం గారి యొక్క కోరికంట. నిజమే, స్పోర్ట్స్ సిటీ రాజధానిలో 9 నగరాలు ఉన్న సంగతి అందరికీ తెలిసినదే కదా. ఆ 9 నగరాల్లో ఒకటి క్రీడా నగరం. 4150 ఎకరాలు దానికి కేటాయింపు ఉంది. ఆ స్పోర్ట్స్ సిటీ ఏరియాలో వచ్చే గ్రామాలు, ఆ గ్రామాల్లో రైతులు ఇచ్చిన భూములు, దాంట్లో నుంచి వాళ్ళకి ఇచ్చే ప్లాట్లు, అవి పాను 1656 ఎకరాలు స్పోర్ట్స్ సిటీకి ఉంటుంది. ఉండగా ఇంకా 2000 ఎకరాలు 2500 ఎకరాలు ఎందుకు కావాలి అని అడుగుతా ఉన్నా. గత చేదు అనుభవాల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు గుణపాఠం నేర్చుకోవటంలా లోగడ 99-2004 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు హైదరాబాద్లో అంతకుముందు కుప్పం ప్రాజెక్టులో సన్నిహితుడైనటువంటి బిల్లీరావు అనేటటువంటి ఒక వాణిజ్యవేత్తకి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గరలో ఎకరం 50,000 చొప్పున 400 ఎకరాలు, శంషాబాద్లో ఎకరం 25,000 రూపాయల చొప్పున 450 ఎకరాలు, 850 ఎకరాలను క్రీడల అభివృద్ధి కొరకు కేటాయించాడు. ఆ బిల్లీరావు కూడా స్పోర్ట్స్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేసి ఆ ఒలింపిక్ పథకాలన్నీ తీసుకొచ్చి మీ జేబులో వేసేస్తానండి అంటే ఆహా ఓహో అని ఇచ్చేశాడు. వాడక్కడ తట్టిడి మట్టి పని కూడా చేయకుండానే వెళ్ళిపోయిన పరిస్థితి జరిగింది. వాటి కూడా అటువంటి పిచ్చి ఆలోచనలోనే ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియం అనేటటువంటిది నిర్మాణం అయింది. గుజరాత్ ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వం ఒలింపిక్ పోటీలు నిర్వహించే సంస్థకి రాబోయేటటువంటి కాలంలో ఒలింపిక్ సమ్మర్ ఒలింపిక్స్ లేకపోతే వింటర్ ఒలింపిక్స్ కానీ నిర్వహించమని వాళ్ళు ప్రపోజల్ ఆల్రెడీ ఇచ్చున్నారు. ఇప్పుడు మనం కొత్తగా ఇవన్నీ కట్టడానికి భూమి ఉండగా మళ్ళీ భూమి కావాలంటావు. అసలు ఎంత అవుతుంది? ఒలింపిక్ స్థాయిలో క్రీడలు నిర్వహించాలంటే 60,000 కోట్ల నుంచి 70,000 కోట్లు అవుతుంది. అది చైనాలో నిర్వహించారు, జపాన్లో నిర్వహించారు. మీరందరూ ఎవరైనా ఇంటర్నెట్లోకి వెళ్తే తెలిసేటటువంటి ప్రాథమిక సత్యం అది. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మనం ఒలింపిక్ క్రీడలను నిర్వహించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయా చెప్పండి? సాధారణమైన పౌరుడికి ఉన్నటువంటి లోక జ్ఞానం కూడా లేకుండా ఆ నారాయణ ఏదో చెప్పాడని అక్కడ విశాఖపట్నంలో ఋషికొండలో ఒక 500 కోట్లతో ఒక్క బిల్డింగ్ కట్టినటువంటి గొప్ప వ్యక్తి అతను. కన్నబాబు అనేటటువంటి ఆసామి పెట్టిన ప్రపోజల్స్ అన్నింటినీ చంద్రబాబు నాయుడు ఆయన ముందుకు తీసుకొచ్చి అది అమలు చేస్తానని అంటూ ఉంటుంది. ఎంతవరకు ధర్మం అని నేను అడుగుతా ఉన్నాను. ప్రజలు ప్రశ్నించాల్సినటువంటి సమయం వచ్చింది. అట్లాగే స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం భూమి అంటారు. ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ సిటీ కోసం 6,500 ఎకరాలు కేటాయింపు ఉంది. దాంట్లో 1,840 ఎకరాలు ఎలక్ట్రానిక్స్ సిటీ కోసం అంటే గ్రామాలు అవి పోను మిగిలిందనమాట. అది ఉండగా మళ్ళీ ఇప్పుడు 2,500 ఎకరాలని మళ్ళీ అంటారు. ఈ విధంగా అసలు ఆ భూమి విషయంలో ఏమాత్రము కూడా ఇది లేకుండా చేస్తూ ఉన్న పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అవసరం లేనటువంటి ఇవాళ పీపీ పద్ధతిలో ఈ మొత్తం మాస్టర్ ప్లాన్ అంటే ఈ దాదాపు 1,77,000 లేక 2,30,000 ఎకరాలలో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ పక్షంగా కాకుండా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులు టేకప్ చేసినప్పుడు సాధారణ పౌరుడు తను
తనకు నచ్చినటువంటి వ్యక్తి ద్వారా, తనకు నచ్చినటువంటి ఇంజనీరు సంస్థ ద్వారాను చేయించుకునేదానికి అవకాశాలు తక్కువగా ఉండి, ఆ పీపీపీ ఎవరికైతే అప్పచెప్పారో అతడికి కప్పం కట్టాల్సిన పరిస్థితులు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అది ఏ రకముగాను కూడా సమర్థనీయం కాదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అక్కడితో ఆగట్లా మళ్ళీ వాళ్ళు మీకు తెలుసు, వెస్టర్న్ బైపాస్ ఆల్రెడీ అయిపోయింది. ఓకే, నేషనల్ హైవే వాళ్ళు ఈస్టర్న్ బైపాస్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. అది ఇప్పుడు కాదు, నేను ఎంపీగా, రాయపాటి సాంబశివరావు గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచే ఈ వెస్ట్ ఈస్ట్ బైపాస్లు అనేవి ఉన్నాయి. ఆ గంగరాజు గారేమో కృష్ణానది పక్కమ్మడిగా కట్టంట తీసుకెళ్ళాలనే ఆలోచన ఆయన చేశాడు. అట్లా కాకుండా ఏమయ్యా బాబు సాంబశివరావు, అదేంటే నది పక్కగా అక్కడ హైవే ఏంటి, ఎన్ఆర్ఐ హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు కదా అంటే ఇంకా కొంతమంది ఎంపీలతో కలిసి ఆయన మార్పించాడు. అట్లా ఆ ప్రపోజల్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది, కాజా దగ్గరికి. అది ఇప్పుడు జరిగింది. ఓకే, ఈస్టర్న్ బైపాస్ కూడా కాజా దగ్గర నుంచి నిడమానూరుకి తీసుకెళ్తానికి ఒప్పుకున్నారు వాళ్ళు. NHAI వాళ్ళ ఖర్చుతో వాళ్ళు చేస్తానికి ఒప్పుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం IRR, ORR అనే ప్రపోజల్స్ పెట్టడం వలన వీటి అలైన్మెంటు ఆ ఈస్టర్న్ బైపాస్ అలైన్మెంట్కి దగ్గరగా ఉండటం వలన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని విత్డ్రా చేసేస్తుంది. వాళ్ళ IRR 97 కిలోమీటర్లు, 97. ఇవి ఢిల్లీ IRR 76 కిలోమీటర్లు, చెన్నై 62, బెంగళూరు 60, అహ్మదాబాద్ 76. ఇట్లా ఉంటే ఇక్కడ 97 కిలోమీటర్లు. ఆ IRR కూడా మళ్ళీ PPP పద్ధతి పెట్టబోతూ ఉన్నారు. అంతటితో కూడా కాకుండా మనకి 20 ఏళ్ళ తర్వాతనే అవసరం కాకపోవచ్చు ఔటర్ రింగ్ రోడ్. ఇవ్వాలే ఔటర్ రింగ్ రోడ్. ఆ ఔటర్ రింగ్ రోడ్డు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు చాలా ఎక్కువ పెట్టింది. మీకు గుర్తుందో లేదో, అమరావతి నుంచి అనంతపురం మీదుగా బెంగళూరు వెళ్ళేటటువంటి ఆ హైవే 544G, దానికి మొట్టమొదటిలో చంద్రబాబు నాయుడు గారు 200 మీటర్లు వెడల్పు కావాలని అడిగాడు వేణుగోపాలరావు గారు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలే. చివరికి ఇప్పుడు అది 60 మీటర్లు 70 మీటర్ల వెడల్పుగానే వెళ్తాను అనుకోండి. ఇప్పుడు ఈ గోవారారు కూడా ఆయన 150 మీటర్లు వెడల్పు అడిగాడండి. అడిగితే కేంద్ర ప్రభుత్వం అసలు ఎక్కడా లేవు. మామూలుగా అయితే 60 మీటర్లు అయితే 6 లేన్ ప్లస్ అటు ఇటు ఈ సర్వీస్ రోడ్లు వస్తాయి, డ్రైనేజీకి కూడా కలిపి 70 మీటర్లు మ్యాక్సిమం. ఎక్కడా లేదు అని చెప్పి చివరికి 140 మీటర్లకు ఒప్పుకున్నారు. వాళ్ళు దాదాపు 8,000 ఎకరాలు తీసుకోవాలి, 25,000 కోట్లు. ఇది కాకుండా మళ్ళీ అమరావతి నుంచి హైదరాబాద్కి కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఒకటి పెట్టాలి అని చెప్పి ఈయన అడిగాడు. మొట్టమొదటేమో ఆ సత్తెనపల్లి మీదుగా అట్లా తీసుకొచ్చి గుంటూరు టచ్ చేసి మళ్ళీ బందర్ తీసుకెళ్తాం. 294 కిలోమీటర్లకి ప్రపోజల్ పెడితే వాళ్ళు ఒప్పుకోకుండా చివరికి స్ట్రైట్ లైన్ పెట్టి 220 కిలోమీటర్లకు ఒప్పుకున్నారు. దానికి 25,000 కోట్లు ఖర్చు అవబోతూ ఉంది. ఆ సందర్భంగా మీకు ఇక్కడ తెలియపరచాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం మీద 3,400 కోట్లు భారం పడబోతూ ఉంది. తత్మాత కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. అయితే మన ఆలా వెంకటేశ్వర గారి కోరిక, ఈ జగన్ టైంలో, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో శాంక్షన్ అయినటువంటి 10 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో సెంట్రల్ గవర్నమెంట్ కొంత, స్టేట్ గవర్నమెంట్ కొంత ఈ పెట్టుకోగా స్టేట్ గవర్నమెంట్కి 4,400 కోట్లు కావాల్సి వస్తాయి. ఆ 4,400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు అని బేదార్పులేసి ఔటర్ రింగ్ రోడ్డుకి 3,400 కోట్లు, ఇన్నర్ రింగ్ రోడ్డుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 1000 కోట్లు, 4,400 కోట్లు ఎట్లా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? అవి అవసరం లేని కదా. ఈ 10 మెడికల్ కాలేజీలు అన్ని జిల్లాల్లో వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజలకి మేలు జరుగుతుంది కదా. ఈ విధంగా ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క మంచి ఇది వదిలిపెట్టేసి ఎంతసేపు కూడా వేరే దృష్టిలో ఒక వ్యాపార కోణంలో
ఆలోచించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన రెండవ పోలింగ్కి వచ్చేటప్పటికి మన రామచంద్ర గారు ఇచ్చిన కరపత్రం మీ దగ్గర ఉంది, అట్లాగే నేను తయారు చేసిన కరపత్రం కూడా మీ దగ్గర ఉంది. కాబట్టి నేను వివరాల్లోకి ఎక్కువ వెళ్ళకుండా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రెండవ LPS 2లో వాళ్ళు అంతకుముందు అయితే ఫలానా దానికోసం అని చెప్పి తెలియపరిచేవాళ్ళు. ఇప్పుడు తెలియపరచని కారణం ఏంటంటే, ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ అని అందులో పెట్టారనుకోండి, నా బొట్టాడు కోర్టుకు వెళ్తారు. ఫలానా ఆల్రెడీ స్పోర్ట్స్ సిటీకి అలాట్మెంట్ ఉంది కదా, మళ్ళీ ఇదేంటి అని ఆల్రెడీ నా బొట్టాడు. నేను హైకోర్టులో పిల్ వేసాం. బెజవాడలో RTC బస్ స్టేషన్ స్థలం 4 ఎకరాలు 25 సెంట్లు లులు కంపెనీకి వాళ్ళకి మాల్ పెడతానన్నాడు. అట్లాగే విశాఖపట్నంలో 900 కోట్లు విలువైనటువంటి భూమిని, 21 ఎకరాల భూమిని TCSకి ఇవ్వబోతూ ఉన్నారు 99 పైసలకి. అట్లాగే దాదాపు 1000 కోట్లు విలువైనటువంటి 22 ఎకరాల భూమిని కాగ్నిజెంట్ టెక్నాలజీస్కి ఇవ్వబోతూ ఉన్నారు. దానిపైన రిట్ వేసాం. వచ్చే వారం బుధవారం నాడు విచారణకు రాబోతూ ఉంది. గవర్నమెంట్ సరిగ్గా ఇంతవరకు కౌంటర్ కూడా వేయని పరిస్థితి జరుగుతూ ఉంది. అర్థమైందా మీకు? అట్లా దావా వేస్తారేమో అని చెప్పి ఏమీ ప్రస్తావించకుండా దాంట్లో రెండో పూలింగు, రెండవ దశ PPP పద్ధతి అనే లైన్లో వెళ్తూ ఉన్నారు. ఇది చాలా మోసం, ఏమీ జరగదు. మొదటి పూలింగ్లో ఇచ్చిన వాళ్ళే వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఊళ్ళోనూ ఒక చిన్న స్కూల్, ఒక హెల్త్ క్లినిక్ పెడతామన్న వాగ్దానం ఇప్పుడు 10 ఏళ్ళైనా అసలు మధ్యలో జగన్ చేయలేదు. మళ్ళీ మీరు వచ్చే 22 మాసాలు అయింది కదా, పెట్టాలి కదా, ఏదో ఊళ్ళో మొదలు పెట్టాలి కదా, అది లేదు. అట్లాగే మిమ్మల్ని నమ్మి టిట్కో ఇళ్ళు బ్యాంకుల్లో కూడా అప్పు తీసుకుని డబ్బు కడితే ఆ టిట్కో ఇళ్ళు పూర్తి చేయలే. ఈ నారాయణ గారు అంటాడు, ఎప్పుడో అధికారంలోకి రాగానే కిందటి సంవత్సరం జూన్ నాటికే అన్నీ ఇచ్చేస్తాము అన్నాడు. ఎక్కడిచ్చాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటాడు, ఈ సంవత్సరం లోపల 10 లక్షల ఇళ్ళు పేదవాళ్ళకి ఇవ్వబోతున్నాం అని చెప్పి చెప్పాడు. పేపర్లో చదివే ఉంటారు మీరు. ఈ విధమైనటువంటి ఒక ప్రజలను మభ్యపెట్టి పక్కదారి పట్టించి పబ్బం గడుపునే పద్ధతులు జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా అమరావతి ప్రజలు దయచేసి మీరు మోసపోమాకండి. కొంతమంది కొన్ని బలహీనతలు అంటే వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. కొంతమంది పెద్ద రైతులు ఉంటారు, ఎక్కడో అమెరికాలోనో, ఇంగ్లాండ్లోనో, జర్మనీలోనో వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, కౌలుకి ఇస్తూ ఉంటారు. కౌలు డబ్బులు వీళ్ళు కూడా ఇస్తూ ఉంటున్నారుగా, 30,000, 40,000, 50,000 ఇస్తే పోతుంది అనేటువంటి అభిప్రాయంలో ఉంటారు. కొంతమంది ఏనా భూములు ఉన్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటారు. అట్లాగే ఈ టవర్ లైన్స్ కింద భూములు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఒక 4, 5, 10 మంది. కానీ దత్తిమా వాళ్ళు వాళ్ళకు కూడా చెప్పి, అబ్బాయి మన అందరికీ నష్టం జరుగుతున్నారు అయ్యా, మీరు చూస్తున్నారు కదా, దాదాపు మరి 2014 నుంచి ఇప్పుడు కంటే 12 ఏళ్ళు అయిపోతుంది కదా. ఆ ఫస్ట్ విడతలో ఇచ్చిన వాళ్ళకి ఎంత నష్టం జరిగిందో చూస్తున్నారు కదా. ఇక మనకి ఇప్పుడు కొత్తగా ఇచ్చే వాళ్ళకి మన పిల్లలు కూడా చూసే పరిస్థితి ఉండదు కదా అని చెప్పి వాళ్ళని కూడా ఒప్పించి మేము ఎవరో ఏమోమో అనేటట్టుగా తెగే చెప్పాలని చెప్పి, అట్లాగే వాళ్ళకి ప్రభుత్వానికి తెలియపరచాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి ఆ కోణంలో ఆలోచించండి. ఇంకా ఎక్కువ సమయం తీసుకోను. ఆల్రెడీ చాలా విషయాలు అందులో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి కూడా నేను లెటర్ రాయడం జరిగింది. ఇదే అంశాలు ప్రస్తావిస్తూ గతంలో నేను ఆన్లైన్లో పంపించడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏమీ రెస్పాన్స్ లేదు. ఆయన దూరంలోనే ఆయన ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ముఖ్యంగా చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఇవాళ అసలు ప్రభుత్వం ఏ పార్టీ నడుపుతుంది అనేది అనుమానం వస్తూ ఉంది వాళ్ళకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు సిడిసి ఎలక్ట్రికల్స్ వాళ్ళు 20,000 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది. ట్రాన్స్ఫార్మర్లో, స్మార్ట్ మీటర్లో రేట్లు అడ్డగోలుగా పెంచేసి దోచేశారు. కాబట్టి దీన్ని గట్టిగా వ్యతిరేకించాలి అని చెప్పి కోర్టులో కూడా దావాలు వేసినటువంటి ప్రభుత్వం నాయకులు ఇవాళ ఇంత ఆ డబ్బు రికవర్ చేయడానికి కానీ,
వాళ్ళ మీద కేసు పెడతాను కానీ ప్రయత్నం చెయ్యకపోగా నెల్లూరు జిల్లా కరేడిలో 8,600 ఎకరాల భూమిని 24,000 కోట్ల రూపాయల సబ్సిడీలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయిస్తే అది చాలదు అని చెప్పి ఎంతో ప్రేమతో అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు ఇంకా 14,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి జీవో ఇవ్వటం కానీ ఆ సిటీ స్థాయికే మళ్ళీ ఇంకొక చోట 350 ఎకరాలు ఇవ్వటం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే యాక్టర్లు ఒకళ్ళే, ప్రభుత్వాలు మాత్రం మారుతున్నాయి. దొంది అనేటటువంటి విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుని ఈ పరిస్థితుల్లో మనం ఎట్లా వెళ్ళి మన ప్రజల యొక్క ప్రయోజనాన్ని ఎట్లా కాపాడుకుందాం. ఎంతోమంది మహానుభావులు ఎన్నో త్యాగాలు చేసి జైళ్ళల్లో కటకటాలు పాలయ్యి పిల్లలను కోల్పోయి ఉరికంబాలెత్తి ఇన్ని త్యాగాలు చేసిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ అధోగతి పాలు వైపుకి ప్రయాణం చేస్తూ ఉందనే వాస్తవాన్ని అర్థం చేసుకోండి. సమన్యంగా మనం చేస్తున్నా ఇది నాకు ఎవరి మీద ద్వేషంతో చుట్టలేదు, కానీ సుదీర్ఘకాలంగా దాదాపు 5 దశాబ్దాలుగా రాజకీయాలలో ఉంటూ భగవంతుడు దైవంలో ఎమ్మెల్యేగా చేశాను, 1 టర్ము 2 టర్ములు ఎంపీగా చేశాను, ఒకసారి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా చేశావు, ఒకసారి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి హోదాతో చేశావు. ఇవన్నీ చేసి వాళ్ళు చూస్తూ ఉంటే అసలు ఎటు ప్రయాణం ఎటు వెళ్ళిపోతా ఉంది. ఇది చివరికి ఏమవుతుంది? మనం అయిపోయాం. మన రేపో మాపో టికెట్ ఇస్తానికి రెడీగా ఉన్నాడు భగవంతుడు, కానీ మన పిల్లలు మన మనవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చాలా ఆవేదన కలుగుతూ ఉందని తెలియజేస్తూ అందరూ ఆలోచించండి. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మీరు మీటింగ్ పెట్టండి. అక్కడ మీ 10 పనుల్లో పెడతారు, ఆ పక్కంతా ఊళ్ళో పెడతారు, ఆ ఊళ్ళలో వాళ్ళందరినీ కూడా పిలిచి పెట్టండి అని మీకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా. మా బాబురెడ్డి గారు ఉంటే నేను ఇంత బతిమాలాల్సిన అవసరం ఉండేది కాదు, ఆయనే ముందు వచ్చి చేసేవాడు. అవేమో ఏమో నిదానస్తులు తప్పనిసరిగా చేయండి అని కోరుతూ మరొకసారి మన రామచంద్రయ్య గారిని చొరవ తీసుకున్నందుకు అట్లాగే వసుంధర గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఒక విజ్ఞాన ఖనిలాగా అనేక విషయాలు ఇంకా ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు ఇప్పుడు మీ ముందు ఉంచుతారు. ఈ ప్రభుత్వం తమ బాధ్యతలు మర్చిపోయి P3, P4 అన్నటువంటి